చాలా ఏళ్లుగా కోహ్లీ టెస్టుల్లో 4వ స్థానంలో ఆడుతున్నాడు. కానీ ఇంగ్లాండ్తో టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. దీంతో ఆ ప్లేస్ను భర్తీ చేయటానికి టీమిండియా 3 ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి తప్ప మిగిలిన రెండూ విఫలమయ్యాయి. దీంతో 4 కోసం మరో కోహ్లీ కావాలి అనే పరిస్థితి వచ్చింది. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో తొలి టెస్టులో 4వ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులతో రాణించగా రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమవడంతో ఆ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 2 ఇన్నింగ్స్లలో వరుసగా 27, 29 పరుగులతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు అయ్యర్ దూరం కాగా కొత్త కుర్రాడు రజత్ పటీదార్ను తీసుకొచ్చారు. 3-4 టెస్టుల్లో రజత్ నెంబర్ 4గా బ్యాటింగుకు దిగినా ఏమంతా ఆకట్టుకోలేకపోయాడు. అతని స్కోర్లు వరుసగా 5-0, 17-0. దీంతో అతను ఇదే మ్యాచ్లో ఆడటం కష్టమే. ఇలా సెకండ్ డౌన్ కోసం టీమిండియా తీసుకువచ్చిన ముగ్గురిలో ఒకరు విఫలమవగా 2 గాయాల కారణంగా దూరమయ్యారు. 4వ టెస్టులో మిడిలార్డర్ ఫెయిలైంది. వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ధ్రువ్ జురెల్ అడ్డుపడుకుంటే భారత్ ఇబ్బంది పడేదే. మిడిలార్డర్లో కీలకమైన 4వ స్థానంలో సరైన బ్యాటర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనేది విశ్లేషకుల మాట. దీంతో ఆఖరి టెస్టులో ఈ ప్లేస్లో ఎవరొస్తారు అనే చర్చ మొదలైంది. డగౌట్లో ఉన్నవాళ్లను చూస్తే దేవదత్ పడిక్కల్ కనిపిస్తున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టుకు జట్టులోకి వస్తాడు అని కూడా అంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఆలోచన మాత్రమే. పూర్తిస్థాయిలో సెకండ్ డౌన్ బ్యాటర్ అయితే టీమిండియాకు అవసరం. కోహ్లీ ఉండగా ఆ స్థానంలో వేరే బ్యాటర్కు పంపే పరిస్థితి రాదు. అయితే 35 ఏళ్లు దాటిన అతడు ఇంకెన్నాళ్లు టెస్టు క్రికెట్ ఆడతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలో అర్జెంటుగా మరో విరాట్ అవసరం పడింది. అతడిలా నిలకడగా క్రీజులో గంటల తరబడి ఉండి వేలకొద్దీ పరుగులు చేయాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే టీం మేనేజ్మెంట్ కొత్త కుర్రాడిని వెతకాలి. లేదంటే ఉన్నవాళ్లను ఆ స్థానం కోసం సానపెట్టాలి.